అసలు పాకిస్తాన్కి ఏం కావాలి? ఇండియా పైన సడన్గా పాకిస్తాన్కి దాడి చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా ఇంకా అన్ని విషయాల్లో మనం పాకిస్తాన్ కంటే పవర్ఫుల్. అయినా కూడా ఈ పాకిస్తాన్ మనపైన దాడి చేసే ధైర్యం చేసింది అంటే ఆ ధైర్యం పాకిస్తాన్ది కాదు, దీని వెనకాల చైనా ఉందనిపిస్తుంది. నిజానికి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ దాటి మనం అటు వెళ్ళకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ని తొలగించి ఈ లైన్ లేకుండా చేసింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి అనుకుంటుందా? అలా అనుకుంటే పాకిస్తాన్ అంత బుద్ధి తక్కువ దేశం ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా మనల్ని గెలవలేరు. మన ఇండియా ఈజీగా పాకిస్తాన్ని ఓడించేస్తుంది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు కావాలని మన ఇండియాను గెలుకుతున్నారు. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అమెరికా చైనా పైన భారీ టారిఫ్ని, దాదాపు 245% టారిఫ్ని విధించింది. దీంతో చైనాలోని చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఈవెన్ యాపిల్ కంపెనీ కూడా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేస్తుంది. అమెరికా చైనాకు మధ్య జరిగిన ఈ ట్రేడ్ వార్లో భారీగా బెనిఫిట్ అయింది మన ఇండియా. ఇప్పుడు చాలా కంపెనీలు చైనా నుంచి ఇండియాలో సెటిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాయి. దీన్ని ఆపేందుకు చైనా తమ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని ఉపయోగించి మన పైన దాడి చేయించింది. ఇక్కడ వాళ్ళ గేమ్ ఏమిటంటే, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తుందో అప్పుడు కంపెనీలు మన ఇండియాకి రావడానికి కూడా భయపడతాయి. ఎందుకంటే ఏ దేశం అయితే ఆల్రెడీ యుద్ధంలో ఉంటుందో ఆ దేశంలో అభివృద్ధి ఉండదు, ఆగిపోతుంది. ఇలా మన ఇండియాను ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడానికి చైనా పాకిస్తాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు చైనా పాకిస్తాన్కి మన పైన దాడి చేయడానికి మిసైల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడుల వెనుక చైనా ఉందంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.